సినీ దర్శకుడు ఆర్జీవీకి మరోసారి నోటీసులు జారీ చేశారు ఒంగోలు పోలీసులు. ఫిబ్రవరి 4వ తేదీన విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. వర్మ వాట్సాప్ కి నోటీసులు పంపారు ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్. గతంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేశారు ఆర్జీవీ. ఈ పోస్ట్ పై నవంబర్ 10వ తేదీన ఆర్జీవీపై మద్దిపాడు పిఎస్ లో కేసు నమోదైంది. నవంబర్ 19, 25న 2 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చిన ఆర్జీవీ విచారణకు హాజరు కాలేదు. సినీ దర్శకుడు ఆర్జీవీకి మరోసారి నోటీసులు జారీ చేశారు ఒంగోలు పోలీసులు. ఫిబ్రవరి 4వ తేదీన అంటే వచ్చే నెల 4వ తేదీన విచారణకి హాజరు కావాలని చెప్పారు. వర్మ వాట్సాప్ కి ఈ నోటీస్ కూడా పంపించారు ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్. గతంలో ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి కూటమి వారి ఫొటోస్ మార్ఫింగ్ చేసిన కేసుకు సంబంధించినటువంటి విచారణకి హాజరు కావాలని చెప్తున్నారు. మరి ఈసారైనా విచారణకి హాజరు అవుతారా కారా? పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ ద్వారా తెలుసుకుందాం. రైట్ సుధాకర్, మరొకసారి వర్మకి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది విచారణకి రమ్మని. గతంలో 2 సార్లు కూడా ఆయన విచారణకి హాజరు కాలేదు. ఈసారైనా వచ్చే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి? మనం గతంలో కూడా చూసాము ఆర్జీవీ విచారణకు హాజరు కావాలని చెప్పడము, ఆర్జీవీ ఎక్కడ కనిపించట్లేదు. ఒక రోజు అయితే ఏపీ నుంచి పోలీసులు వచ్చి తెలంగాణలో హైదరాబాద్లో ఆయన ఇంట్లో ఉండి పహారా కాసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. ఆ తర్వాత అనేక మీడియా ఛానల్స్లో ఆయన ఇంటర్వ్యూస్ ఇవ్వడము, ఏంటని అడిగితే నేను ఇక్కడే ఉన్నాను, పోలీసులు చూసి వెళ్ళిపోతూ ఉంటే నేనేం చేస్తాను, నేనున్న డన్ దగ్గరికి రావాలి తప్ప ఎక్కడెక్కడో ఉంటే నేను ఎట్లా కనిపిస్తానని చెప్పి ఆయన ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత బెయిల్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇష్యూస్ నడిచాయి. ఏదైతే అధికారంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో టీడీపీ ఉన్నప్పుడు ఆనాడు ప్రచార సభలో మాట్లాడినటువంటి కామెంట్స్ సంబంధించి వర్మ తన ఎక్స్పోస్ట్లో చేసినటువంటి కామెంట్స్, అప్పటి ఫోటోలను మార్ఫింగ్ చేసి కొంచెం వ్యంగ్యంగా చేసినటువంటి కామెంట్స్ని ఆధారంగా చేసుకొని కేసు అయితే ఫైల్ చేశారు. దీనికి సంబంధించి మరి ఇప్పుడు విచారణకైతే పిలుస్తున్నారు. వచ్చే నెల 4వ తేదీన విచారణకి హాజరు అవుతారా కారా అనేది డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సుధాకర్ ద్వారా. రైట్ సుధాకర్, ఈసారైనా విచారణకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? ఆశ, ఏదైతే సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు మరోసారి ఒంగోలు పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. ఈ నెల వచ్చే నెల ఫిబ్రవరి 4వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఒంగోలు రూరల్ పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా ఏదైతే మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో గతంలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ ను విమర్శిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేసిన దానిపై రామ్ గోపాల్ వర్మపై గత ఏడాది నవంబర్ 10వ తేదీన రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఏదైతే తెలుగుదేశం పార్టీ మండల నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు తోటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గత నవంబర్ నెలలోనే 19వ తేదీ మొదటిసారి ఆయన రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్లేసి నోటీసులు జారీ చేశారు. అయితే ఆ సమయంలో రామ్ గోపాల్ వర్మ తన వ్యక్తిగత కారణాలు చూస్తూ దీని విచారణకు రాలేదని చెప్పేసి తన లాయర్ ద్వారా రూరల్ సిఐ శ్రీకాంత్ కు తను రాలేనన్నట్టుగా చెప్తున్న పరిస్థితి. అయితే 25వ తేదీ మరోసారి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పేసి ఏదైతే శ్రీకాంత్ మాత్రం వాట్సాప్ ద్వారా నోటీసులు ఇచ్చాడు. అయితే ఆ సమయంలో కూడా రామ్ గోపాల్ వర్మ ఏదైతే కేసుకు సంబంధించి విచారణకు హాజరవుతారని చెప్పి అందరూ భావించినప్పటికీ తాను రావటం లేదని చెప్పేసి పోలీసులకు చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాను వ్యక్తిగత పనులతో బిజీగా ఉన్నాను, షూటింగ్ లో బిజీగా ఉన్నాను, సినిమా ఆగిపోతుందనే కారణాలు చెప్తూ పోలీసులు విచారణకు మాత్రం గైర్హాజరు అవుతూనే ఒక పక్క సినిమా ఏదైతే టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఇటు పోలీసులకి తానేంటో ఒక విధంగా ఛాలెంజ్ చేసి చూపిస్తున్నట్టుగానే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ పోలీసులకు ఈ రామ్ గోపాల్ వర్మను పట్టుకునే విషయంలో కూడా కొంత ఛాలెంజింగ్ గానే రామ్ గోపాల్ వర్మని చేంజ్ చేసే విధంగా పోలీసులు వ్యవహరించారు. రామ్ గోపాల్ వర్మని ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడో సరే అదుపులో తీసుకోవాలని భావించినప్పటికీ రామ్ గోపాల్ వర్మ తన అరెస్టు పై హైకోర్టు కోరడంతో బెయిల్ ఇవ్వడంతో ప్రస్తుతం అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఈ కేసుకు సంబంధించి మరోసారి విచారణకు హాజరు కావాలని చెప్పేసి 4వ తేదీన ఒంగోలు రూరల్ పోలీసులకి వచ్చి హాజరు కావాలని చెప్పేసి ఒంగోలు రూరల్ వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేశారు. రైట్ సుధాకర్, థ్యాంక్స్ ఫర్ ద